ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, బైబిల్లో చాలా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. మనం బైబిల్ చదవకపోతే ఆ ఆశ్చర్యమైన సంగతులు మనకు తెలియదు. మీలో చాలామంది ఎలా ఉంటారు అని అంటే, ఏదో ఆదివారం రోజు చర్చికి వెళ్ళామా, దండం పెట్టుకుని ఒక 10 రూపాయలు కానుకేసి ఇంటికి వచ్చేసామా అన్నట్టు ఉంటారు. బైబిల్ని చాలామంది క్రైస్తవులు చదవట్లేదు, వాళ్ళు మతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ మనము చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలు అని అంటే ఆకాశంలో నుంచి సడన్గా మనకు ఒక పెద్ద ట్రంపెట్ సౌండ్, బోర శబ్దం వినబడబోతుంది. అది వినబడిన వెంటనే మనము బ్రతికి ఉన్నా చనిపోయినా, ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారు బ్రతికి ఉన్నా చనిపోయినా ఒక్క రెప్పపాటు కాలంలో మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. ఇదంతా వింతగా అనిపించింది. ఇది చాలామంది నమ్మరు. మన ఇండియాలో అయితే ఇది ఒక వెర్రితనంగా భావిస్తూ ఉంటారు. ఏంటి, ఆకాశంలో నుంచి బోర మోగటం ఏంటి, మనందరం అంటే విశ్వాసులందరూ పైకి ఎత్తబడటం ఏంటి అని వింతగా భావిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చాలాసార్లు లైవ్లో నేను ఈ మాట చెప్పాను. సింప్సన్స్ కార్టూన్ అని ఒక కార్టూన్ ఉందండి. అది అమెరికాలో చిన్నపిల్లలు చూసే ఒక చిన్న ప్రోగ్రాం. అది అందులో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు కొన్ని కార్టూన్ ప్రోగ్రామ్స్లో కొన్ని వేశారు, కొన్ని టెలికాస్ట్ చేశారు. అవి ప్రపంచంలో జరగకముందే, అసలు అది జరిగిద్ది అని ఎవరు ఊహించకముందే ఈ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు, సింప్సన్స్ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు అవి టెలికాస్ట్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్రంప్ అనే ఆయన ఒకప్పుడు బిజినెస్ చేసుకునే వ్యక్తి. ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. అలాంటి టైంలోనే సింప్సన్స్ కార్టూన్లో ట్రంప్ అనే ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడు, ఆయన ఈ విధంగా నడవబోతున్నాడు, ఈ విధంగా డ్రెస్ వేసుకోబోతున్నాడు అని వాళ్ళు కార్టూన్లో వేశారండి. అది వేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ట్రంప్ మైండ్లోకి, నేను ప్రెసిడెంట్ అవ్వాలి, నేను ఎలక్షన్స్లో పోటీ చేయాలి అని ఎలక్షన్స్లో పోటీ చేశాడు, గెలిచాడు. కార్టూన్లో ఎలాగైతే చూపించారో అదే డ్రెస్ తోటి ఆయన ఒక చోట నిలబడటమో చూపించారు. అంటే ఈ కార్టూన్లో ఏదైతే కొన్ని సంవత్సరాల ముందు అసలు ట్రంప్ మనస్సులో లేని ఆలోచనని వీళ్ళు కార్టూన్లో చూపించారు, అది రియల్గా నెరవేరింది. ఈవెన్ ట్రంప్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఇలాంటి ప్రిడిక్షన్స్ ఈ సింప్సన్స్ కార్టూన్లో చాలా వేయబడినాయి. స్మార్ట్ వాచెస్ గురించి, కరోనా గురించి, మాస్కులు పెట్టి తిరుగుతారనే దాని గురించి, ఉక్రెయిన్ రష్యా వార్ గురించి, తర్వాత సబ్మెరైన్, టైటానిక్ షిప్ని చూడటానికి వెళ్ళిన సబ్మెరైన్ లోపలికి వెళ్ళి అది పేలిపోవటం గురించి చాలా వేశారండి సింప్సన్స్ కార్టూన్లో. వాళ్ళు ఏదైతే కార్టూన్లో ఊరికనే సెటైరికల్గా చూపించారో అది రియల్ లైఫ్లో నిజంగా నెరవేరింది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆ యూట్యూబ్లో ఆ ప్రిడిక్షన్స్ని ముందు చూపిస్తారు, తర్వాత అవి ఎలా నెరవేరినాయో చూపిస్తారు. మీకు అర్థం కాకపోయినా ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ కార్టూన్ని అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అయితే అది బైబిల్ కాదు. వాళ్ళు ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారో ఎవరికి అర్థం కావట్లా. అదొక పెద్ద మిస్టరీ. అది అసలు ఎగ్జాక్ట్గా వాళ్ళు కార్టూన్లో కొన్ని సంవత్సరాలకు ముందు ఎలా చూపించారో ఎగ్జాక్ట్గా అలా జరగటం అనేది చాలా ఆశ్చర్యం. అయితే ఆ సింప్సన్స్ కార్టూన్ అనేది క్రిస్టియన్ ఛానల్ కాదు, అది క్రిస్టియన్స్కి సంబంధించిన ప్రోగ్రాం కాదు. కానీ వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఇది జరిగినాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, అదే సింప్సన్స్ కార్టూన్లో సంఘం ఎత్తబడటం గురించి చూపించారు. మీరు బైబిల్ని నమ్మినా నమ్మకపోయినా ఆ కార్టూన్ని నమ్మి చూడండి. కార్టూన్లో ఏం చూపించారు అని అంటే, సంఘం ఎత్తబడటం చూపించారు. అది క్రిస్టియన్ ఛానల్ కాదు, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అని అంటే, ఫ్యూచర్లో సంఘం ఎత్తబడబోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ భయంకరమైన దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా అండి, సేవకులకే ఆ నిరీక్షణ లేదండి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఈ చివరి దినాల్లో మనం ఎత్తబడే సమయంలో ఉన్నాము, మనం అంత్య దినాల్లో ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మనము సిద్ధపడాలి అనే విషయము చాలామంది సేవకులకు కూడా అర్థం కావట్లా. సేవకులకే అర్థం కానప్పుడు విశ్వాసులకి ఏమో అర్థమైంది. ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. పెద్ద పెద్ద సువార్థికులు, పెద్ద పెద్ద పాస్టర్స్, వాళ్ళు పెద్ద పెద్ద మీటింగులు పెట్టినప్పుడు, వందలు వేల లక్షల మంది ప్రజలు వచ్చినప్పుడు, మీటింగ్ అయిపోయిన తర్వాత
కొంతమంది మైక్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మీటింగ్ ఎలా జరిగింది, అమ్మగారి వాక్యం ఎలా ఉంది, అయ్యగారి వాక్యం ఎలా ఉంది, ఏమైనా మేలు జరిగిందా అని. అప్పుడు అక్కడికి వచ్చిన జనం ఆ మైక్లో మాట్లాడుతూ అంటారు ఇంటర్వ్యూలో. ఏమంటారంటే, అమ్మగారి వాక్యం చాలా బాగుంది, అయ్యగారి వాక్యం చాలా బాగుంది, ఈ సభలు చాలా ఉజ్జీవంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని అంటారు. అది చూసినప్పుడు ఆ ప్రజల్ని నేను ఒక ప్రశ్న అడగాలి అని నా హృదయంలో ఉంది. అదేంటో తెలుసా అండి? సంఘము ఎత్తబడబోతుంది మీకు తెలుసా అని అడగాలనుంది. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు మీకు తెలుసా అని అడగాలనుంది. బైబిల్లో రాయబడిన ప్రవచనాలు ఎప్పుడో 2500 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు ఇప్పుడు మన కళ్ళ ముందు నెరవేరుతని ఆ విషయం మీకు తెలుసా అని అడగాలనుంది. కానీ అవకాశం రాలా. కొంతమంది సేవకుల్ని, కొంతమంది విశ్వాసులతోటి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మనం నిజంగా చివరి దినాల్లో ఉన్నామా అంటున్నారు. అంటే మనం చివరి దినాల్లో ఉన్నామనే విషయం కూడా చాలామంది క్రైస్తవులకి తెలియట్లేదండి. సంఘం ఎత్తబడే దినాల్లో ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియట్లా. మనకి గనక తెలిస్తే ఒక భయం ప్రారంభమైద్దండి, జాగ్రత్త ప్రారంభమైద్ది. అప్పటి వరకు క్యాజువల్గా ఇష్టానుసారంగా జీవించే మనము ఆ రోజు నుండి దేవునిలో చాలా 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 జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవిస్తామండి. అది అర్థం చేసుకుంటే, లాస్ట్ డేస్లో మనం ఉన్నాము అనే విషయం మనం అర్థం చేసుకుంటే చాలా భయంతో మనము జీవిస్తాము. కొద్ది రోజుల క్రితం నాకు ఒక దర్శనం వచ్చింది. అంటే నేను ఆత్మలో అది చూశాను. అదేంటంటే, నేను ఒక చర్చిలో కూర్చుని ఉన్నా. ఆ చర్చిలో జనమందరూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. నేను కూడా ఆ చర్చిలో కూర్చుని ఉన్నా. సడన్గా ఆత్మలో నేనేం చూశానంటే, యేసు ప్రభువారు ఒక తెల్లని గుర్రం మీద ఆ చర్చిలో నడుస్తూ ఉన్నారు. తెల్లని గుర్రం మీద ఎక్కి కూర్చున్నారు. ఆ గుర్రం చర్చిలో మూవ్ అవుతూ ఉంది ప్రజల మధ్య. అప్పుడు యేసు ప్రభువారి ముఖంని నేను ఆత్మలో చూశాను. ఆయన ముఖం ఎలాగుందంటే, చాలా దుఃఖంతో, కోపంతో, అసహనంతో ఉంది. మీరు యేసు ప్రభుని ఎప్పుడైనా చూస్తే యేసు ప్రభు చాలా నవ్వుతా, చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా కనబడతారు. కానీ ఆ రోజు యేసు ప్రభు ముఖం కోపంగా, దుఃఖంగా, నిరుత్సాహంగా ఉంది. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నా, యేసు ప్రభు గుర్రం మీద కూర్చున్నారు, ఆయన ముఖంలో కోపం ఉంది, అసహనం ఉంది, దుఃఖం ఉంది, ఏంటి అని నేను అనుకుంటా ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ రోజు ఒక విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే, యేసు ప్రభువారు సంఘాన్ని చూసి కొంచెం దుఃఖంగా, కొంచెం అసహనంగా, కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకో తెలుసా అండి? సంఘము ప్రిపేర్ అవ్వట్లేదు. సంఘము యేసు ప్రభు రాకడ కొరకు, సంఘం ఎత్తబడటం కొరకు, సంఘంలో ఉన్న విశ్వాసులు సిద్ధపడట్లేదు. ఎత్తబడటం కొరకు, ప్రభు రాకడ కొరకు ఎవరు ఎదురు చూడట్లేదు. అందరూ లోకంని ప్రేమిస్తున్నారు, లోకంలో జీవిస్తున్నారు, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు. సంఘానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో మీనింగ్ ఉండదు. వాళ్ళు కళ్ళు తెరిచి అటు తిరిగి ఇటు తిరిగి, అటు చూసి ఇటు చూసి చూస్తూ ఉంటారు. వాళ్ళ హృదయం దేవుని వైపు ఉండదు. అసలు మెయిన్గా ఏ విశ్వాసి, ఏ సంఘం కూడా ఈ చివరి దినాల్లో దేవుని కొరకు ఎదురు చూసేటట్లుగా సిద్ధపడట్లా. యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ గాడ్. మనము దేవుణ్ణి కలవటానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. నీవు దేవుణ్ణి ఎదుర్కోవటానికి, యేసు ప్రభు కోసం ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సిద్ధం పరుచుకోవాలి. ఇవి చివరి దినాలు, ఇవి అంత్య దినాలండి. యేసు ప్రభు దుఃఖపడుతున్న విషయం ఏంటి అని అంటే, భూమి మీద ఉన్న మనము యేసు ప్రభు పరలోకంలో ఉంటే ఆయన కోసం మనం ఎదురు చూడట్లేదు. నేను పరలోకంలోకి వెళ్ళబోతున్నాను, నన్ను నేను సిద్ధం చేసుకోవాలి అని సిద్ధపడట్లేదు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో బైబిల్ని చాలా లోతుగా చదవాలి, చాలా లోతుగా చదవాలి. లోతుగా చదవటం అంటే బైబిల్ని ఎక్కువగా చదవాలండి, అర్థం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఈ రోజుల్లో బైబిల్లో మనం చదివేటప్పుడు చాలా చాలా విషయాలు మనకు అర్థం కావు. ఎందుకంటే అవి ప్రవచనాత్మకంగా ఉన్నాయి.
నేను వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువగా అమెరికా గురించి మాట్లాడతా, రష్యా గురించి మాట్లాడతా, ఇజ్రాయెల్ గురించి మాట్లాడతా, ఇరాన్ గురించి మాట్లాడతా, ఇరాక్ గురించి మాట్లాడతా, ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడతా, ప్రపంచంలో ఏం జరుగుతుందో వాటి గురించి మాట్లాడతా. కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా ఇవన్నీ మనకెందుకండి, అమెరికా వాడు ఏం చేస్తే మనకెందుకు, రష్యా వాడు ఏం చేస్తే మనకెందుకు, ఇజ్రాయెల్ వాళ్ళకి ఏం జరిగితే మనకెందుకండి, ఏదో మా కోసం ప్రార్థన చేయండి, వాక్యం చెప్పండి, బైబిల్లో ఉన్న వాక్యం చెప్పండి, మాకు ప్రపంచ దేశాలు రాజకీయాలు మాకెందుకండి అని అంటున్నారు. ఈ మాట మీరు దేవునితో చెప్పండి. ఎందుకో తెలుసా అండి, దేవుడు మాట్లాడితే దేవుడు మన ఇంట్లో ఏం వండుకోవాలి, మన ఇంట్లో ఏం పెట్టుకోవాలి అని మాట్లాడ్డు. దేవుడు మాట్లాడితే రాజుల గురించి, రాజ్యాల గురించి మాట్లాడతాడు. వెన్ గాడ్ స్పీక్స్ అబౌట్ కింగ్స్ అండ్ నేషన్స్. రాజుల గురించి, రాజ్యాల గురించి మాట్లాడతారు. మీరేమనుకుంటున్నారండి, యేసు ప్రభు చాలా లోయెస్ట్ లెవెల్లో చిన్న చిన్న విషయాల గురించి చింతిస్తున్నాడు అనుకుంటున్నారా? నో, ఆయన ప్రతి విషయం గురించి చింతిస్తాడు, కానీ ఆయన మనస్సంతా ఎక్కడ ఉంది అని అంటే ప్రపంచ రాజకీయాల మీద ఉంది. ఎందుకు ప్రపంచ రాజకీయాల మీద ఉంది? ప్రపంచ దేశాల మీద ఉంది. ఎందుకు ప్రపంచ దేశాల మీద ఉంది? మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. ఈ వాక్యం మీకు అర్థం కావాలి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వింటా ఉండండి, మీకు అర్థమైపోతుంది. దేవుని వాక్యం మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును అని రాయబడింది. ఇందాక నేను ఒక మాట చెప్పా కదా, ప్రపంచంలో ఏం జరిగితే మనకెందుకు, ఏ దేశాల మీద యుద్ధాలు చేసుకుంటే మనకెందుకు అని మీలో కొంతమంది అడుగుతున్నారు అని చెప్పాను కదా. దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు దేశానికి దావీదుని అభిషేకించి రాజుగా చేశాడు. దావీదు ఇశ్రాయేలు దేశపు రాజు అయ్యాడు. రాజసింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు దావీదు ఒక కీర్తన రాశాడు, 100వ కీర్తన 1వ వచనం. అందులో దావీదు అంటాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి అంటాడు. సమస్త దేశములారా అంటే అందులో అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూకే ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, ఆఫ్రికా ఉంది, అన్నీ ఉన్నాయండి. సమస్త దేశాలు యెహోవాకు ఉత్సాహ ధ్వని చెయ్యాల్సిందే. దేవుడు ఏదో ఒక జాతికి, ఒక కులానికి, ఒక గోత్రానికి, ఒక ప్రాంతానికి దేవుడు కాదు. న్యూ టెస్ట్మెంట్లో ఏం రాయబడిందంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. సమస్త దేశాలు యెహోవా ఎదుట నిలబడి ఉత్సాహ ధ్వని చెయ్యాలి. ఈ ప్రవచనం నెరవేరబోతుందండి. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఏం చదివాము అని అంటే, నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును అని రాయబడింది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తే ఆకాశం వైపు చూడండి. ఆకాశం, మహాకాశాల పైన అత్యున్నతమైన సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. మీకు పైకి చూస్తే మేఘాలు కనపడితే, దానిపైన అంతరిక్షం కనపడుద్ది. ఆ అంతరిక్షం వరకు మనం మామూలు కంటితో ఊరినే చూడగలుగుతాం. అందులో కూడా ఏముందో కూడా మనకు పూర్తిగా తెలియదు. కానీ మహాకాశాలు పట్టజాలనే దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చుని చిన్నదైన ఈ భూమిని ఆయన పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే, ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రోజు మీరు ఉంటారు, నేను ఉంటాను, మీలో చాలామంది దాన్ని చూడబోతున్నారు. ఆ రాజ్యం ఏంటి అని అంటే,
ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద లేడండి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడయిన తర్వాత ఈ భూమి మీద 40 రోజులు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు. ఆ 40వ రోజు యేసు ప్రభు ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు శరీరము సమాధిలో లేదు. యేసు ప్రభు ఈ భూమి మీద లేరు. యేసు ప్రభు శరీరధారిగా పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి అయిన దేవునికి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనంలో కుడి పక్కన యేసు ప్రభు కూర్చుని ఉన్నారు. ఒకరోజు ఆ సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువాన్ని ఈ భూమి మీదకి తిరిగి పంపించబోతున్నాడు. తిరిగి పంపించడం అంటే ఆ రోజు యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చేటప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ, వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, న్యూజిలాండ్లో ఉండొచ్చు, ప్రపంచంలో ఎక్కడ ఉండినా కూడా యేసు ప్రభు ఆకాశంలో నుంచి అలా దిగొస్తున్నప్పుడు వాళ్ళు నీతిమంతులైనా, వాళ్ళు పాపులైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు సాధారణమైన ఈ కంటితో యేసు ప్రభుని చూడబోతున్నారు. ప్రకటన గ్రంథం 1:7 రాయబడింది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు, అవును ఆమెన్ అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హేతువాద అయినా, మీరు ఎవరైనా, మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు పరలోకంలో నుండి రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఒక పెద్ద వెలుగు వచ్చింది, ఒక పెద్ద శబ్దం వచ్చింది. అరే ఏంట్రా ఇది అని మీరు వెళ్ళి ఆకాశం వైపు చూస్తామంటే ఆ పెద్ద పాట్ 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 మన ఆ శబ్దంలో, ఆ గొప్ప వెలుగులో ఆకాశంలో నుంచి యేసు ప్రభు దిగిరావటం మీరు చూస్తారు. ఆ రోజు మీరు గనక భూమి మీద ఉంటే ఆ రోజు ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు. అయ్యో యేసు ప్రభుని మేమెందుకు నమ్మలేదు, యేసు ప్రభుని మేమెందుకు విశ్వసించలేదు, అయ్యో ఈయన దేవుని కుమారుడు, ఈయన ప్రభువులకు ప్రభు, ఈయన రాజులకు రాజు అని ఆ రోజు భూమి మీద ఉన్న వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు ఆయన పరలోకం నుండి దిగిరాబోతున్నాడో తెలుసా అండి? ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు, మొదలు పెట్టబోతున్నాడు, స్థాపించబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎవరు స్థాపిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. యేసు ప్రభు లిటరల్గా ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు? ఏ సంవత్సరం వస్తాడు? ఏ కాలంలో వస్తాడు? దానికి సూచన ఏంటి అని అంటే ఆ రాజుల కాలములలో అని రాయబడింది. ఇది ఒక ప్రవచనం. దానియేలు గ్రంథం 2:44 ఆ మాట రాయబడింది. ఆ రాజుల కాలములలో, ఆ రాజుల కాలములలో అంటే ఈ భూమి మీద ఎవరో కొంతమంది రాజులు ఒక కూటమిగా ఫామ్ అవబోతున్నారు. వాళ్ళు కూటమిగా ఫామ్ అయ్యి వాళ్ళు చేంజ్ అవుతారంటే మేము భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని చెప్తారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇప్పుడు ఈ యేసు ప్రభు రెండవ రాకడ అంటే యేసు ప్రభు ఆకాశంలో నుంచి భూమి మీదకి రావటం, దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడటం ఎప్పుడు జరిగిద్ది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, అసలు ఆ రాజులు ఎవరో కొంతమంది రాజులు ఈ భూమి మీద ఉన్న మనుషులే. ఆ మనుషుల్లో ఉన్న రాజులు ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఆ కూటమితో ఈ భూమి మీద ప్రపంచం మొత్తానికి ఒక రాజ్యాన్ని మేము స్థాపిస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ రెండవ రాకడ జరిగింది. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఆ రాజులు ఎవరు, ఆ రాజుల కాలం ఏంటి, ఒకవేళ మనం ఆ రాజుల కాలంలో ఉన్నామా అనేది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాలేదనుకోండి, సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది, యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వచ్చిద్ది, ఇప్పుడు ప్రపంచ పరిణామాలు, బైబిల్ ప్రవచనాలు ఏం జరుగుతున్నాయి, ఇవేవి మనకు అర్థం కావు. దేవుని బిడ్డ, నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ విషయాలు చెప్పేటప్పుడు
ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్తా ఉంటాను. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది విన్న తర్వాత మీరు ప్రపంచ న్యూస్ చదవండి, చూడండి, వరల్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఈ విషయాలు దేవుడు 2600 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ ప్రవచనం ఇప్పుడు మన కాలంలో ఎలా నెరవేరుతుందో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రెండవ రాకడలో రావాలి అనంటే కొన్ని రాజ్యాలు ఒక కూటమిగా ఫామ్ అవుతాయి. ఇంతకీ ఆ కూటమి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో మీకు తెలియాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్తో కనుక మీరు ఒక్కరోజు గడిపారనుకోండి, మీ హృదయంలో ఏమనిపించిందో తెలుసా? అరే ఈయనేంట్రా బాబు ఇంత గర్వంగా ఉన్నాడు అని మీకు అనిపించింది. నెబుకద్నెజర్ దగ్గర నిలబడటం అంత ఈజీ విషయం కాదు. నెబుకద్నెజరు ఒక భయంకరమైన విగ్రహారాధికుడు. నెబుకద్నెజర్ యొక్క లైఫ్ స్టైల్ని మీరు చూస్తే అతని హృదయము సింహం లాంటిది. అంటే క్రూరమైన వ్యక్తి. మనుషుల్ని చంపుతాడు, మనుషుల్ని హింసిస్తాడు, మనుషుల్ని చిత్రవద చేస్తాడు. అతడు ఒక మోనార్క్, కానీ అతనికి మాంసపు హృదయం, మనుష్యుని యొక్క హృదయం ఇవ్వబడింది అని బైబిల్లో రాయబడింది. అది మీరు బైబిల్ చదివితే నెబుకద్నెజర్ గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో చాలా విషయాలు నెబుకద్నెజర్ గురించి రాయబడింది. ఇప్పుడున్న ఇరాక్ దేశం ఉంది చూడండి. ఈ ఇరాక్ దేశాన్ని ఒకప్పుడు బబులోను అని పిలిచేవాళ్ళు. ఆ బబులోనికి రాజే ఈ నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ అనే అతను తన హృదయంలో ఏమనిపించిందంటే, నేను కేవలం బబులోనికి మాత్రమే రాజు అవటం ముఖ్యం కాదు, నా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ నేను జయించాలి అని అతడు కత్తి పట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద యుద్ధం చేయటం స్టార్ట్ చేశాడు. ఈ నెబుకద్నెజరు యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం చదివితే, దాని పైన ఉన్నాయి, దాని కింద ఉన్న వచనాలు కూడా మీరు చదివితే మీకేం తెలిసిద్ది అంటే, నెబుకద్నెజరు తన సైన్యంతో బబులోను అంటే ఇరాక్ దేశం నుంచి బయలుదేరి ఆ నెబుకద్నెజరు ఆ మార్గం గుండా వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు ఏ దేశం అయితే అతనికి ఫస్ట్ వచ్చిందో ఆ దేశంని ఎదుర్కొందామని అనుకుంటాడు. ఆ దేశంని అటాక్ చేసి దాన్ని లోపరుచుకుందామని అనుకుంటాడు. అప్పుడు కరెక్ట్గా ఆ రోడ్లో వస్తూ ఉంటుంటే ఒక పర్టికులర్ పాయింట్ రాగానే అక్కడ 2 రోడ్లుగా చీలిపోయింది. అక్కడ నెబుకద్నెజర్ ఆగుతాడు. ఇప్పుడు ఇటెల్లాలా అతనికి అర్థం కాదు. ఒకవైపు వెళ్తే యోధా దేశము యెరూషలేం పట్టణం మీద అటాక్ చేయగలుగుతాడు, ఇంకోవైపు వెళ్తే అమ్మోను దేశము రబ్బా పట్టణం మీద అటాక్ చేయగలుగుతాడు. నెబుకద్నెజర్ అక్కడ ఏం చేస్తాడంటే, తన దేవతల విగ్రహాలు పెట్టుకుంటాడు ఆ రోడ్డు దగ్గర. అక్కడ శకునం చూస్తాడు, అక్కడ బాణం ద్వారా శకునం చూస్తాడు, అక్కడ పూజలు చేస్తాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్కి శకునం అర్థమైద్ది. ఏం అర్థమైద్దంటే, నేను యెరూషలేము పట్టణం మీద దాడి చేయటానికి వెళ్ళాలి అని. యెరూషలేంలో ఏముంది? దేవుని పరిశుద్ధమైన ఆలయం ఉంది. దేవుని పరిశుద్ధమైన ఆలయం దగ్గరికి నెబుకద్నెజర్ వెళ్ళబోతున్నాడు. ఆ అతి పరిశుద్ధమైన స్థలాన్ని దేవుని మందిరాన్ని అతడు కూలగొట్టబోతున్నాడు, దాన్ని కాల్చేయబోతున్నాడు, దానిలో ఉన్న ప్రజల్ని చంపబోతున్నాడు. యోధా దేశంలో యెరూషలేం పట్టణంలో ఉన్న మనుషుల్ని మొక్కలుగా నరకబోతున్నాడు. తనకిష్టమైన వాళ్ళని బందీలుగా చేసి తన దేశంలోకి తీసుకురాబోతున్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, దేవాతి దేవుడు యెరూషలేంను కోరుకున్నాడు. యెరూషలేంలో ఒక దేవాలయాన్ని కట్టించాడు. అది ఆయన మందిరం, దాన్ని ఎవరు టచ్ చేయకూడదు. కానీ నెబుకద్నెజరు తన దేవతల దగ్గర విచారణ చేసి శకునం చూసి తన దేవతలకు పూజించి వచ్చి పరిశుద్ధ దేవాలయాన్ని తగలబెట్టాడు, కూలగొట్టాడు, కాల్చేశాడు. అంటే ఏ దేవుడు ఏ దేవతలు గొప్పోళ్ళు అని మీకు అనిపిస్తుంది? విగ్రహాలుని ఆరాధించిన నెబుకద్నెజర్ వచ్చి జీవం కలిగిన దేవుని మందిరాన్ని కూలగొట్టేశాడు. దాని వెనకాల రీజన్ ఏంటి అని అంటే,
ఆ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు నెబుకద్నెజర్కి, వెళ్ళి కొట్టే, చంపే, ఇశ్రాయేలీల్ని శిక్షించే, నా మందిరాన్ని కూల్చేసేయని. నెబుకద్నెజర్ని దేవుడు అతనికి తెలియకుండానే వాడుకోవటం స్టార్ట్ చేశాడు. కానీ నెబుకద్నెజర్ ఒక విగ్రహారాధికుడు, ఒక భయంకరమైన గర్విష్టి, క్రూరమైన వ్యక్తి. మనుషుల్ని చంపుతున్నాడు, దేవాలయాన్ని కాల్చేస్తున్నాడు. అస్సలు అతనికి మనస్సు లేదు. క్రూరమైనోడండి నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ చేతులను పట్టుకుంటే అతని చేతుల నిండా రక్తం ఉంటుంది. ఎన్ని దేశాల ప్రజల్ని, ఎన్ని లక్షల మంది ప్రజల్ని అతని ఖడ్గంతో చంపాడో. చాలా భయంకరమైన వ్యక్తి. కానీ అతనికి తెలియని విషయం ఏంటి అని అంటే, దేవుడే ఆయన వాడుకుంటున్నాడు. ఆయన విగ్రహారాధికుడు, ఆయన రక్షించబడ్డ, ఆయన గర్విష్టి, భయంకరమైన గర్విష్టి, నరహంతకుడు. అయినా కూడా దేవుడు అతను వాడుకుంటున్నాడు. ఆ విషయం నెబుకద్నెజర్కి తెలియదు. ఒకరోజు దేవునికి అతని గర్వాన్ని చూసి దేవుడు అతన్ని శిక్షించాలి అని అనుకుంటాడు. ఈ నెబుకద్నెజర్కే దేవుడు ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని బయలుపరిచాడు. అతడు విగ్రహారాధికుడైనా, అతడు గర్విష్ఠ అయినా, అతడు క్రూరమైనోడైనా, అతడు కొన్ని లక్షల మందిని చంపినా, అతడు హేయమైనోడైనా, అయినా కూడా దేవుడు ఎందుకో ఆయనకి ప్రపంచం యొక్క రాజకీయాల గురించి చూపించాలి అని అనుకున్నాడు. ప్రపంచంలో ఉన్న విషయాలు తెలియజేయాలి, భవిష్యత్తు గురించి తెలియజేయాలి అని అనుకున్నాడు. మీరెంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు మీకు దర్శనం కూడా రాదు, కల కూడా రాదు. కానీ నెబుకద్నెజర్ అంత క్రూరమైన వ్యక్తి, ఇతడేం చూశాడో తెలుసా అండి? ప్రపంచ భవిష్యత్తును చూశాడు. ప్రపంచ భవిష్యత్తు ఏంటి, అదేంటో అర్థం కావాలి అని అంటే, ఈ క్రూరమైన ఈ నెబుకద్నెజర్ అనే రాజు అన్ని దేశాలని తన అందుబాటులో ఉన్న తన రాజ్యంని విస్తరించుకోవటానికి అన్ని దేశాల మీద యుద్ధం చేసి జయించుకుంటా వచ్చి, ఒకరోజు అంతా జయించిన తర్వాత తన అంతఃపురంలో కూర్చుని తను భోంచేసిన తర్వాత పడుకునే ముందు తన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటి అనంటే, నేను ప్రపంచం మొత్తాన్ని జయించేసేసాను, నాకు అందుబాటులో ఉన్న రాజ్యాలన్నిటినీ నేను కబ్జా చేశాను, ఇక నేను జయించాల్సింది ఏముంది, అంతా నా సొత్తు అయిపోయింది, నేను చనిపోతా కదా, నేను చనిపోయిన తర్వాత నా తర్వాత ఈ రాజ్యాలన్నీ ఏమవుతాయి, నా తర్వాత ఈ ప్రపంచం ఏమైపోతుంది, నా రాజ్యం తర్వాత ఎవరు రాబోతున్నారు, ఇలాంటి ఆలోచనలతో అతడు అలా ఆలోచిస్తా నిద్రపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పటికీ 2600 సంవత్సరాల క్రితం ఈ విషయం జరిగింది. అలా ఆలోచిస్తా అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయనకి ఏం కనబడిందంటే, ఒక ఎత్తైన విగ్రహం కనబడింది. ఆ విగ్రహానికి తలేమో బంగారు శిరస్సు, చేతులు ఛాతీ ఏమో సిల్వర్, వెండి, కడుపు, ఉదరం అదేమో ఇత్తడి, మోకాళ్ళ నుంచి కిందకి ఆ విగ్రహానికి ఐరన్, ఇనుముతో ఉంది, పాదాలు వేళ్ళు ఇనుము మట్టితో కలిసి ఉంది. ఇది ఆ ఎత్తైన విగ్రహం. ఇప్పుడు ఆకాశంలో నుంచి ఒక చిన్న రాయి, చేతి సహాయం లేకుండా ఇతడు ఆ కళ చూస్తూ ఉండినప్పుడే ఆ కళలో ఒక రాయి వచ్చి ఆ విగ్రహం పాదాలను కొట్టింది. అప్పుడు ఆ విగ్రహము తునకలైపోయింది, అంటే పౌడర్ అయిపోయింది. అది పౌడర్ అయిపోయి ఆ పౌడరు మొత్తం గాలికి కొట్టుకుపోయింది. అప్పుడు ఆ చిన్న రాయి అతడు చూస్తూ ఉండగానే పెద్ద కొండ అంత అయిపోయింది. అతడు ఆ కళ చూసిన వెంటనే మేల్కొన్నాడు. ఇక ఆయనకి నిద్ర పట్ల, అరే ఇదేంట్రా, ఇంత ఎత్తైన విగ్రహం ఏంటి, రాయి వచ్చి కొట్టడం ఏంటి, అది బూడిదైపోయినట్టు పౌడర్ అయిపోవటం ఏంటి, ఆ రాయి పెరిగి పెద్దదవటం ఏంటి, నాకేదో ఆందోళనగా ఉంది అని చెప్పి అప్పుడు అందరిని పిలిచి శకునగాళ్ళని, తర్వాత మెజీషియన్స్ని, ఆస్ట్రాలజర్స్ని అందరినీ పిలిచి అడుగుతాడు, అసలు ఇది అర్థం ఏంటి అని. వాళ్ళెవరు చెప్పలేరు. అప్పుడు దానియేలు వచ్చి ఆ కళకు అర్థం చెప్తాడు. ఆ కళలో అర్థం దానియేలు చెప్తాడు, నెబుకద్నెజర్ రాజా,
ఆ ఎత్తైన విగ్రహం ఉందో చూడండి, ఆ ఎత్తైన విగ్రహం యొక్క తల గోల్డ్, బంగారంతో చేయబడింది. ఆ రాజు నువ్వే. నిన్ను దేవుడు నీకు తెలియకుండానే వాడుకుంటున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఈ రాజ్యాలన్నిటికీ నువ్వు స్టార్టింగ్గా తలగా ఉన్నావు, నువ్వు హెడ్గా ఉన్నావు, నువ్వు శిరస్సుగా ఉన్నావు, నువ్వు ఒక గోల్డెన్ కింగ్ లాంటివి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు అనుకుంటున్నావు నీ తర్వాత ఏమైద్ది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ విషయాన్ని కూడా దేవుడు నీకు కళ ద్వారా బయలుపరిచాడు. నీ తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత, నీ తరం అయిపోయిన తర్వాత, నీ డైనాసిటీ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది. అది వెండిలాగా ఉండబోతుంది. ఆ రాజ్యము మాదియా పారసీక రాజ్యం. మాదియా పారసీక అంటే ఇప్పుడు ప్రజెంట్ డే ఇరాన్ దేశం. మాదియా పారసీక అనేది ఇరాన్లోనే 2 భాగాలు. దానియేలు చెప్తున్నాడు నెబుకద్నెజర్ తోటి, రాజా నీ కాలం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ డే ఇరాక్ దేశమే ప్రస్తుతము వరల్డ్ మొత్తాన్ని కంట్రోల్ చేసింది. మీకు ఒక విషయం చెప్పాలి. ఇరాక్ దేశానికి ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ ఒకప్పుడు చనిపోయాడు, ఇప్పుడు లేడు ఇరాక్ దేశానికి. సద్దాం హుస్సేన్కి ఈ స్టోరీ తెలుసండి. సద్దాం హుస్సేన్కి తన దేశంని ఒకప్పుడు నెబుకద్నెజర్ పరిపాలించాడని, ఆ నెబుకద్నెజర్ చుట్టూ ఉన్న దేశాలన్నిటినీ ఇరాక్ కంట్రోల్లోకి తీసుకున్నాడని సద్దాం హుస్సేన్కి తెలుసు. అందుకనే సద్దాం హుస్సేన్ బతికినంత కాలం ఏం ఆలోచించాడంటే, ప్రపంచం మొత్తాన్ని ఒకప్పుడు మా ముత్తాత నెబుకద్నెజర్ పరిపాలించాడు, ఇప్పుడు నేనెందుకు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించకూడదు అని చెప్పి చాలా ప్లాన్లు వేసుకున్నాడండి. ప్రపంచం మొత్తాన్ని, వరల్డ్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, అతడు చనిపోయేటప్పుడు అతడు పారిపోతూ ఎక్కడెక్కడో దాక్కుంటూ భూమి లోపల ఎక్కడో ఒక రంధ్రంలో ఆయన దాక్కుని ఉన్నాడు. అమెరికా వాళ్ళకి కనబడకుండా, అమెరికా సైనికులకి కనబడకుండా. అప్పుడు అమెరికా వాళ్ళు చాలా నెలలు సద్దాం హుస్సేన్ని చంపటానికి వెతికారు. ఎక్కడ దొరకలా. ఫైనల్గా అమెరికా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ సద్దాం హుస్సేన్ ఏ రంధ్రంలో అయితే దాక్కున్నాడో అది లొకేట్ చేసి సద్దాం హుస్సేన్ని ఆ రంధ్రంలో పట్టుకున్నారు. అప్పుడు సద్దాం హుస్సేన్ని ఆ రంధ్రంలో నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు సద్దాం హుస్సేన్ యొక్క వెంట్రుకలన్నీ పెరిగిపోయి ఉన్నాయి, గోర్లు పెరిగిపోయి ఉన్నాయి. అతను ఆ రంధ్రంలో ఉన్నప్పుడు ఒక జంతువుగా ఉన్నాడు, ఒక భయంకరమైన వ్యక్తిగా అతడు మారిపోయాడు. అంతే, అతని రూపం మారిపోయింది. అంతకుముందు నీట్గా షేవ్ చేసుకుని ఆర్మీ డ్రెస్లో సద్దాం హుస్సేన్ని చూస్తే చాలా అందగాడు సద్దాం హుస్సేన్. కానీ ఆ రంధ్రంలో నుంచి అతను బయటకు తీస్తుంటే, మీకు యూట్యూబ్లో ఇంటర్నెట్లో పిక్చర్స్ దొరుకుతాయి చూడండి, అతను బయటకు తీస్తుంటే అతను వెంట్రుకలన్నీ పెరిగిపోయి, గోర్లు పెరిగిపోయి, అతను ఒక భయంకరమైన రూపంలో ఉన్నాడు. భయంకరమైన అంటే దయనీయ స్థితిలో ఉన్నాడు. ఈ సద్దాం హుస్సేన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతనికి జరిగినట్టే నెబుకద్నెజర్కి కూడా జరిగింది. నెబుకద్నెజర్కి ఎందుకు జరిగింది? నెబుకద్నెజర్ గోల్డ్ హెడ్ అని చెప్పాను కదా, బంగారు శిరస్సు అని చెప్పాను కదా. నెబుకద్నెజర్కి తెలియని విషయాన్ని దేవుడు అతనికి దానియేలు ద్వారా తెలియజేశాడు. దానియేలు ఏం చెప్పాడంటే, నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, నీ అంతటి నువ్వు ఈ పొజిషన్కి రాలేదు, దేవుడు నిన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు. నువ్వు విగ్రహారాధికుడు అయినా, దేవుణ్ణి తెలుసుకోకపోయినా, క్రూరుడు అయినా, మనుషుల్ని చంపినా, రాజ్యాల్ని జయించిన ఎలాంటోడు అయినా దేవుడు నిన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కాబట్టి నువ్వు మారు మనసు పొందు అని చెప్పాడు దానియేలు నెబుకద్నెజర్కి. కానీ నెబుకద్నెజర్కి గర్వం తగ్గల. అతడు ఒకరోజు తన రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తా ఆ రాజ్యం యొక్క మహిమని, ఆ కన్స్ట్రక్షన్స్ని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ రాజ్యాన్ని మొత్తాన్ని చూసుకుని తన హృదయంలో ఏమనుకుంటాడంటే, అసలు దేవుడు కాదు, నేనే ఇదంతా చేశాను, నేనే ఇదంతా సంపాదించాను, నా బలం, నా మహిమ అని అనుకుంటాడు. అప్పుడు దేవుడు అతన్ని శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ నెబుకద్నెజరుకి సడన్గా మెంటలెక్కిద్ది, పిచ్చెక్కిద్ది. ఆ థాట్ వచ్చిన వెంటనే నెబుకద్నెజరు పిచ్చోడవుతాడు. పిచ్చోడయ్యి రాజవస్త్రంలో ఉన్న నెబుకద్నెజరు పిచ్చిగా చేయటం స్టార్ట్ చేస్తాడు. పక్కనున్న వాళ్ళ మీద కరవటం, గిల్లటం, గిచ్చటం,
కోతిలాగా మీద పడటం మనుషుల మీద. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఈయనకి మెంటల్ ఎక్కింది. ఆ రోజుల్లో మెంటల్ హాస్పిటల్ లేదు, ఆ రోజుల్లో అతనికి ట్రీట్మెంట్ లేదు. వెంటనే రాజ్యంలో వాళ్ళు ఈయన్ని మనం మనుషుల మధ్య ఉంటే మనుషుల్ని కొరుకుతున్నాడు, గిచ్చుతున్నాడు, మీద పడుతున్నాడు, కోతిలాగా జంతువులాగా బిహేవ్ చేస్తున్నాడని మెల్లిగా అతన్ని తరిమేశారు. అప్పుడు నెబుకద్నెజరు అలా 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 అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యంలో ఉండిపోయాడు. ఇంకా అప్పుడు ఆ అరణ్యంలో వర్షం పడింది, మంచు పడింది, ఎండొచ్చింది, అటన్నిటికీ తడుస్తున్నాడు, వణుకుతున్నాడు, ఎండుతున్నాడు. అతనికి మైండ్ లేదు అసలు. కనబడిన ఆకులు తింటున్నాడు, జంతువులాగా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు గోర్లు పెరిగినాయి, తన వెంట్రుకలు పెరిగిపోయినాయి, ఒక జంతువులాగా నెబుకద్నెజరు మారిపోయాడు. 7 సంవత్సరాలు అలా అరణ్యంలో ఉండిపోయాడు. 7 సంవత్సరాల తర్వాత ఒకరోజు సడన్గా అతనికి మైండ్ వచ్చింది. మైండ్ వచ్చి అప్పుడు ఆలోచిస్తాడు, అరే నేనేంట్రా ఇక్కడ అరణ్యంలో ఉన్నాను, నా గోర్లు పెరిగిపోయినాయి, నేనేంటి జంతువులాగా ఉన్నాను, నా వస్త్రాలు అన్నీ ఏమైపోయినాయి అని అట్లా అనుకుంటుంటే సడన్గా అదే టైంలో ఆయన్ని వెతుక్కుంటూ ఆయన రాజ్యంలో వాళ్ళు అరణ్యంలో తిరుగుతా ఫైనల్గా ఆయన పట్టుకుంటారు. అప్పుడు పట్టుకుని ఆయన అరణ్యంలో నుంచి తీసుకొస్తారు. బయటకు తీసుకొచ్చేటప్పుడు వెంట్రుకలు పెరిగిపోయి ఉంటాయి, గోర్లు పెరిగిపోయి ఉంటాయి, విచిత్రమైన రూపంలోకి అతను మారిపోయి ఉంటాడు, అంతా విచిత్రంగా ఉంటాడు. ఆ నెబుకద్నెజర్ని రాజ్యంలోకి తీసుకొచ్చి కటింగ్ చేసి అతనికి గోర్లు కట్ చేసి స్నానం చేపించి షేవింగ్ చేసి నీట్గా రెడీ చేసి రాజవస్త్రాలతో కూర్చోబెడితే అప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకుని నెబుకద్నెజరు ఒక లెటర్ రాస్తాడండి. ఏమని రాస్తాడంటే సమస్త దేశాలకి రాస్తాడు. అది దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చదువుతారు. ఏమంటాడంటే యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని తన లెటర్ని కన్క్లూడ్ చేస్తాడండి. నాకు ఇలా జరిగింది, నా గర్వం అణిగిపోయింది, ఈరోజు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని నెబుకద్నెజరు చెప్తే ఆ అధ్యాయం మనకు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చదవండి మీరు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు దేవుడి గురించి రాసిన అద్భుతమైన లెటర్ అండి. అది అందరికీ చెప్తాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన కింగ్, రాజు సింహాసనం మీద కూర్చుని, అరే బాబు ఏ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఈయనే యెహోవాయే నిజమైన దేవుడు అని ఒక రాజు చెప్తున్నాడు. ఇరాక్ దేశాన్ని పరిపాలించిన రాజు సద్దాం హుసేన్. అది తెలుసుకోవాలి. ఆ సద్దాం హుసేన్ వెంట్రుకలు పెరిగిపోయి గోర్లు పెరిగిపోయి రంధ్రంలో ఉండినప్పుడు అరే నెబుకద్నెజరు కూడా ఇలా చేశాడు కదా అని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదివినట్టుగైతే సద్దాం హుసేన్కి అర్థమయ్యేది. సరే, ఇంతకు విషయం ఏంటి అని అంటే ఈ నెబుకద్నెజర్కి కళ వచ్చింది కదా. ఆ కళలో బంగారు శిరస్సు, ఇరాక్ దేశము, బబులోన్ దేశము ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. అప్పుడు మనం పుట్టలేదు, ఇది 2600 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రాజ్యం అయిపోయింది. ఆ రాజ్యం అయిపోయిన తర్వాత ఆ బొమ్మకి వెండి చేతులు, వెండి ఛాతి ఉంది కాబట్టి అప్పుడు 2 దేశాలు కలిసి పరిపాలించినాయి. వాటిలో ఒక దేశం పేరు మాదియా, రెండో దేశం పేరు పారసీక. ఈ మాదియా పారసీక అనే 2 దేశాలని ఇప్పుడు ప్రజెంట్ డే ఇరాన్ దేశంగా పిలుస్తున్నాం. ఈ ఇరాన్ దేశంలో ఈ మాదియా పారసీక ఈ 2 కలిసి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించడానికి ట్రై చేసింది. ఆ టైంలో మాదియాకి పారసీకాకి ఒక్కొక్క కాలంలో రాజ్యం సింహాసనం మీద కూర్చోటానికి అవకాశం వచ్చింది. వాళ్ళల్లో ఒక ఆయన పేరు అహష్వేరోషు, ఇంకో ఆయన పేరు కోరేషు. మీరు బైబిల్ చదివితే అహష్వేరోషు యొక్క భార్య పేరు ఎస్తేర్. ఎస్తేర్ రాణి అహష్వేరోషుకి దేవుని గురించి చెప్పింది, దేవుడి గురించి తెలియజేసింది. రేపు పరలోకం వెళ్ళామనుకోండి, సంఘం ఎత్తబడి రేపు మనం పరలోకంలోకి వెళ్తే పరలోకంలో మనము నెబుకద్నెజర్ని చూస్తాం, అహష్వేరోషు రాజును చూస్తాం, కోరేషు రాజును కూడా చూస్తాం. కోరేషు రాజు కూడా ఈ మాదియా పారసీక రాజ్యంలో రాజు, ఆయన పరిపాలించాడు. వీళ్ళిద్దరినే చూస్తాం. ఆ బొమ్మలో నెబుకద్నెజర్ ఉన్నాడు, ఆ గోల్డెన్ హెడ్, తర్వాత ఛాతీ చేతులు ఆ విగ్రహంలో ఆ మాదియా పారసీక రాజులు, ఈ 2 రాజులను కూడా చూస్తాం. వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు. కానీ వీళ్ళు కూడా రియలైజ్ అయింది ఏంటంటే అరే మేము కాదురా, యెహోవాయే దేవుడు అని రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత ఆ కళలో నెబుకద్నెజర్ చూసిన కళలో తర్వాత కడుపు ఉదరం ఏంటంటే ఇత్తడి, దాన్ని అలెగ్జాండర్కి పోల్చబడింది. అలెగ్జాండర్ కూడా క్రూరమైన వ్యక్తే. అలెగ్జాండర్ ఏం మంచోడు కాదు.
దానియేలు ఈ రాజుల గురించి ఒక దర్శనంలో ఏం చూస్తాడంటే, నెబుకద్నెజర్ అనే రాజు సింహంలాగా క్రూరమైనడు, మాదియా పారసీక రాజ్యము ఎలుకబంటులాగా క్రూరమైనది, ఆ తర్వాత అలెగ్జాండర్ ఇత్తడి రాజ్యము అది చిరుతపులిలాగా క్రూరమైనది అని చూస్తాడు. అలెగ్జాండర్ కూడా సాధువైన వ్యక్తి కాదు. అలెగ్జాండర్ కూడా చాలామందిని చంపాడు. అలెగ్జాండర్ కూడా ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయాలని చూశాడు. గ్రీసు సామ్రాజ్యం ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయాలని అలెగ్జాండర్ ప్రయత్నం చేశాడు. కానీ అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించుకుంటా వెళ్తున్నప్పుడు యెరూషలేము పట్టణంలోకి వచ్చి యెరూషలేము దేశం మీద, యెరూషలేము దేవాలయం మీద దాడి చేద్దామని అనుకున్న టైంలో దేవుడు ఈ అలెగ్జాండర్కి ఒక కల ఇస్తాడు. ఆ కలలో అలెగ్జాండర్ ఏం చూస్తాడంటే, యెరూషలేము దేవాలయాన్ని చూస్తాడు, అందులో ఉన్న యాజకుల్ని చూస్తాడు. యాజకులు ఈ అలెగ్జాండర్ యెరూషలేము మీద దండెత్తి దాడి చేయటానికి వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్న యాజకులు ఈ దానియేలు గ్రంథం తీసుకెళ్ళి అలెగ్జాండర్ మీద చూపించి, అయ్యా నువ్వు మహారాజువి, దేవుడిని నువ్వు వాడుకుంటున్నాడు, నీ గురించి మాకు పరిశుద్ధ లేఖనాల్లో ఆల్రెడీ రాయబడి ఉంది అని యాజకులు అలెగ్జాండర్కి సువార్త తెలియజేశారు. అప్పుడు అలెగ్జాండర్ కూడా దేవుడిని నమ్ముకున్నాడు. రేపు మనం పరలోకంలోకి వెళ్తే బుద్ధుడు పరలోకంలో ఉంటాడో లేడో మనకు తెలియదు, కానీ ఎత్తబడిన తర్వాత అలెగ్జాండర్ కూడా పరలోకంలో ఉండటానికి అవకాశం ఉంది. అలెగ్జాండర్ ఈ గ్రంథాన్ని చూసి, అతని గురించి రాయబడిన ప్రవచనాన్ని చూసి, అతను దేవుని ఆలయంలో దేవునికి ప్రార్థన చేసుకుని యెరూషలేము మీద దాడి చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడున్న యాజకుల యొక్క బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమో ఎవరికి తెలుసు, అలెగ్జాండర్ పరలోకంలో ఉండటానికి అవకాశం ఉంది. ఆ విగ్రహము నెబుకద్నెజర్ చూసిన ఆ విగ్రహంలో రకరకాల రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించడం చూసాడు నెబుకద్నెజర్. అలెగ్జాండర్ కింగ్డమ్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహం యొక్క మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకే ఆ విగ్రహం యొక్క కాళ్ళు ఇనుముతో ఉన్నాయి. దాన్ని రోమా సామ్రాజ్యంతో పోల్చబడింది. యేసు ప్రభు పుట్టిన టయానికి, యేసు ప్రభు సిలువ వేయబడిన కాలానికి రోమా సామ్రాజ్యం పరిపాలనలో ఉంది. పౌలు సువార్త ప్రకటించుకుంటా ఆ ప్రాంతం అంతా సువార్త యాత్ర చేసుకుంటా ఫైనల్గా అతడు ఆ దినాల్లో ప్రపంచ చక్రవర్తిగా రోమా చక్రవర్తి ఉండినప్పుడు పౌలు ఆ రోమా చక్రవర్తి ఎదుట నిలబడినప్పుడు పౌలు రోమా చక్రవర్తికి కూడా సువార్త అందించాడు. ఆ రోమా చక్రవర్తి రక్షణ పొందాడో లేదో తెలియదు, కానీ ప్రపంచం మొత్తాన్ని రోమ్ సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు రోమా చక్రవర్తులకు కూడా సువార్త అందించబడింది. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారో లేదో తెలియదు, కానీ సువార్త అయితే అందించబడింది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఒకప్పుడు ప్రపంచాన్ని నెబుకద్నెజర్ పరిపాలించాడు, ఇరాక్ దేశం పరిపాలించింది. తర్వాత మాదియా పారసీక అంటే ఇరాన్ దేశం పరిపాలించింది. తర్వాత అలెగ్జాండర్ అంటే గ్రీక్ సామ్రాజ్యం పరిపాలించింది. తర్వాత రోమ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. ఇప్పుడు ఆ సామ్రాజ్యాలన్నీ పడిపోయినాయి. ఇప్పుడు నెబుకద్నెజర్ చూసిన ఆ విగ్రహంలో, ఆ ఎత్తైన విగ్రహంలో అన్ని రాజ్యాలు అయిపోయినాయి. ఇక మిగిలిపోయిందే ఆ విగ్రహం యొక్క పాదాలు. ఆ పాదాలకి 10 వేళ్ళు ఉన్నాయి. ఆ 10 వేళ్ళు, ఆ పాదాలు ఇనుము మట్టితో తయారు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇనుము మట్టితో చేయబడిన రాజ్యము రాబోతుంది. ఆ పాదాలకి 10 వేళ్ళు ఉన్నాయి కాబట్టి 10 దేశాలు కలిసి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి లెగవబోతున్నాయి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇంత చెప్పాను కదా, ఇప్పుడు దానికి మనకి సంబంధం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ప్రపంచ రాజకీయాల గురించి 2 మాటలు చెప్తాను వినండి. 1914 నుండి 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 నుండి 1945 వరకే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 1914 టు 1919 వరకే మొదటి ప్రపంచ యుద్ధం. 1939 నుండి 1945 వరకే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో ఫైనల్గా అవుట్కమ్ ఏమొచ్చిందంటే, 2 దేశాలు ప్రపంచాన్ని పరిపాలించడానికి ట్రై చేసినాయి, ఆధిపత్యం కోరుకున్నాయి. ఆ 2 దేశాలు ఏంటంటే, ఒకటి అమెరికా, 2 రష్యా, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవాళ్ళు. ఈ 2 దేశాలు
ప్రపంచాన్ని పరిపాలించాలి అని కోరుకున్నాయి. అసలు ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి రాజ్యము బబులోన్ రాజ్యం, ఇరాక్. దాని తర్వాత ఇరాన్, మాదియా పారసీక. దాని తర్వాత గ్రీసు, దాని తర్వాత రోమ్. ఇవి పరిపాలించేసినాయి ఆల్రెడీ. ఈ కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏ దేశాలు ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి అంటే, ఒకవైపు అమెరికా, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్, రష్యా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన అవుట్కమ్ ఏంటంటే, ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. ఈ రెండు దేశాల ఆధిపత్య పోరులో ప్రపంచంలో కొన్ని మార్పులు జరగటం స్టార్ట్ అయినాయి. ఆ మార్పులు ఏంటి అని అంటే, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1990 సంవత్సరం ఆ టైం అప్పుడు అమెరికా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. రష్యా, యుఎస్ఎస్ఆర్గా ఉన్న రష్యా మెల్లిమెల్లిగా పడిపోవటం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు పడిపోతుంటే అప్పుడు రష్యా వాళ్ళు అనుకున్నారు, అరే మనము మెల్లిమెల్లిగా బలహీన పడుతున్నాము, అమెరికా స్ట్రాంగ్ అవుతుంది, కాబట్టి ఇప్పుడు మనము స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే కొన్ని దేశాలతో మనం కలవాలి అని అనుకుంది. అప్పుడు రష్యా, చైనా, ఇండియా ఒకటిగా ఫామ్ అవటం స్టార్ట్ అయింది. ఈలోపు అమెరికా అలాగే యూరోప్లో ఉన్న కొన్ని దేశాలు ఏమనుకుంటున్నాయి అంటే, అరే రష్యా దాని దగ్గర పవర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, సైన్యం ఉంది, అది అటాక్ చేస్తే మనం దెబ్బతింటాము అని చెప్పి యూరోప్లో ఉన్న దేశాలన్నీ ఒక కూటమిగా ఫామ్ అయినాయి. దాన్ని నాటో అంటారు. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో 30 దేశాలు అమెరికా కలిసింది. అప్పుడు రష్యాకి ఇంకొంచెం భయం వేసింది. అప్పుడు ఇండియా, చైనా అలాగే రష్యా స్ట్రాంగ్ అవటం స్టార్ట్ అయింది. దాని తర్వాత దానికంటే ముందు ఐక్యరాజ్య సమితి ఫామ్ అయింది. ఐక్యరాజ్య సమితిలో 5 దేశాలు పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్. తర్వాత మిగిలిన దేశాలన్నీ ఊరినే టెంపరీ మెంబర్స్గా ఉన్నారు. అప్పుడు బ్రెజిల్ అనే దేశం, సౌత్ ఆఫ్రికా అనే దేశం, వీళ్ళకి ఏమనిపించింది అని అంటే, అరే వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, మా పరిస్థితి ఏంటి, వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నారు, ఎప్పుడో 80 సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ ఐక్యరాజ్య సమితిలో మాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వట్లేదు అని చెప్పి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా కలిసి ఒక కూటమిగా ఫామ్ అయినాయి. తర్వాత బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, రష్యా, చైనా, ఇండియా కలిసి ఒక కూటమిగా ఫామ్ అయినాయి. దాన్ని బ్రిక్స్ అంటారు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను అని అంటే, ఐక్యరాజ్య సమితి అనే ఒక కూటమి వచ్చింది, యూరోపియన్ యూనియన్ అని ఒక కూటమి వచ్చింది. అంటే కొన్ని దేశాలు కలిసి ఒక యూనియన్గా యూరోప్లో ఉన్నాయి, యూరోప్ ఖండంలో ఉన్న దేశాలన్నీ ఒక కూటమిగా ఫామ్ అయినాయి. నాటో అని అవన్నీ కలిసి ఒక 30 దేశాలు ఒక కూటమిగా ఫామ్ అయినాయి. బ్రిక్స్ అని ఇప్పుడు అదొక కూటమిగా ఫామ్ అయింది. G7 అని అదొక కూటమిగా ఫామ్ అయింది. ఇలా మీరు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను గమనిస్తూ ఉంటుంటే, ఒకవైపు అమెరికా, ఇంకోవైపు రష్యా ఉండి ఈ రెండిటి మధ్య జరుగుతున్న పోరులో అమెరికాని బేస్ చేసుకుని కొన్ని కూటములు తయారవుతున్నాయి, రష్యాని బేస్ చేసుకుని కొన్ని కూటములు తయారవుతున్నాయి. మెయిన్గా ఏంటంటే అమెరికా, రష్యా 2 దేశాలు చాలా వరల్డ్ సూపర్ పవర్స్గా ఎదిగినాయి. ఇప్పుడు ఇంకా కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి. వీటిని బేస్ చేసుకునే చాలా దేశాలు కూటములుగా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు అరబ్ దేశంలో, అరబ్ అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశం ఒంటరిగా ఉంది. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని చూసి అరబ్ దేశాలన్నీ గడగడ వణుకుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఎదుర్కోవటము ఏ అరబ్ దేశానికి, ఏ ఇస్లామిక్ దేశానికి సాహసం చేయట్లా. వాళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తే ఓడిపోతున్నారు. అప్పుడు అరబ్ దేశాలన్నీ ఇప్పుడు ఏమనుకుంటున్నాయి అని అంటే, 57 అరబ్ ఇస్లామిక్ దేశాలు కలిసి మనందరం కలిసి ఒక కూటమిగా ఫామ్ అవుదామని వాళ్ళు ఒక కూటమిగా ఫామ్ అవుతున్నారు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఒక కూటమి అవుతున్నాయి. తర్వాత నాటో ఒక కూటమి అయింది, బ్రిక్స్ ఒక కూటమి అయింది, G7 ఒక కూటమి అయింది, EU ఒక కూటమి అయింది. ఈ పేర్లన్నీ మీరు ఇంటర్నెట్లో కొడితే ఈ దేశాలన్నీ కలిసి కొన్ని గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ఆయా దేశాలు ఒక కూటమిగా అయింది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా అండి? ఫైనల్గా ఇన్ని కూటముల మధ్య
ఒక కూటమికి ఇంకో కూటమికి గిట్టట్లేదండి. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఒకప్పుడు రోమ్ సామ్రాజ్యం ఏ ఏ దేశాలనైతే పరిపాలించిందో ఆ సామ్రాజ్యం మొత్తము ఆఫ్రికా, యూరప్, ఏషియాలో ఉంది. ఇప్పుడు 10 దేశాలు కలిసి, యూరప్లో ఉన్న కొన్ని దేశాలు, ఆఫ్రికా, ఏషియాలో ఉన్న కొన్ని దేశాలు, మొత్తం 10 దేశాలు కలిసి ఒక కూటమిగా ఫామ్ అవబోతున్నాయి అండి. ఈ కూటమిగా ఫామ్ అయినప్పుడు 10 దేశాలు ఒక కూటమిగా ఫామ్ అయ్యి మనకి అనౌన్స్మెంట్ ఏం చేస్తారంటే, నాటో కాదు, EU కాదు, UNO కాదు, బ్రిక్స్ కాదు, G7 కాదు, ఈ అరబ్ దేశాల్లో ఉన్న 57 అరబ్ నాటో కాదు, మేమే ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాము అని 10 దేశాలు కలిసి ఒక కూటమిగా ఫామ్ అవుతాయి. నాకు తెలిసి ఆ 10 దేశాలు ఏమేంటి అని అంటే, ఆ బొమ్మలో ఉన్న దేశాలు మెయిన్గా ఉంటాయి. ఆ విగ్రహం, నెబుకద్నెజర్ చూసిన ఆ విగ్రహంలో ఉన్న 10 దేశాలు ఒకటిగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది ఇరాక్ దేశం, ఇరాన్ దేశం, గ్రీసు దేశం, రోమ్ సామ్రాజ్యంలో కొన్ని దేశాలు. అంటే రోమ్ పతనమైపోయే టయానికి 2 భాగాలుగా విడిపోయింది. సిరియా ఒకటి ఉంది, ఈజిప్ట్ ఒకటి ఉంది, ఇటు ఇటలీ ఒకటి ఉంది. ఇట్లా 10 దేశాలు కలిసి ఒక మహాకూటమిగా రాబోతున్నాయండి. ఆ మహాకూటమిగా వచ్చిన సమయంలో మనం ఈ భూమి మీద ఉంటాం. ఈ 10 దేశాలు కలిసి ఒక్క కూటమి ఫామ్ అయ్యింది అని న్యూస్ వచ్చినప్పుడు, పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుడు అప్పుడు అంటాడు, ఇక్కడ రాయబడింది చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజుల కాలంలో ఇప్పుడు ఆ కూటమి ఇలా ఫామ్ అవుతున్నప్పుడు 10 దేశాలు కలిసి, మాకు అమెరికా వద్దు, మాకు రష్యా వద్దు, మేము ప్రపంచాన్ని పరిపాలిస్తాము అని, ఆ కూటమిలో అమెరికా ఉండదు, రష్యా ఉండదు. ఆ కూటమిలో యూరప్లో ఉన్న కొన్ని దేశాలు, ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలు, ఏషియాలో ఉన్న కొన్ని దేశాలు కలిసి ఒక 10 రాజ్యాల కూటమిగా ఫామ్ అయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించబోతున్నాడు. ఈ భూమి మీదకు వచ్చే సమయాన్ని 2వ రాకడ అంటారు. కరెక్ట్గా 10 దేశాలు కలిసి ఒక్కటిగా అవుతున్న సమయంలో సంఘం ఎత్తబడింది. అంటే మనం ఇప్పుడు సంఘం ఎత్తబడే కాలంలో ఉన్నాము. ఇప్పుడు వరకు అమెరికా వరల్డ్ సూపర్ పవర్ అయింది, రష్యా వరల్డ్ సూపర్ పవర్ అయింది. అరబ్ దేశాలు అనుకున్నాయి, ఎంతకాడికి అమెరికా, రష్యానే సూపర్ పవర్స్గా ఉండాలా, మేము ఇప్పుడు సూపర్ పవర్ అవ్వాలి అని దేశాలన్నీ ఒకటవుతున్నాయి. ఈ దేశాలన్నీ ఒకదాంతో ఒకటి కలవు. అమెరికా ఉన్న చోట రష్యా ఉండదు, రష్యా ఉన్న చోట అమెరికా ఉండదు. కాబట్టి మిగిలి ఉన్న దేశాలు 10 రాజ్యాలుగా ఫామ్ అవబోతున్నాయి. ఈ రాజ్యం ఫామ్ అయినప్పుడు దేవుడు తన కుమారుడిని పంపించబోతున్నాడు. ఆ యేసు ప్రభు ఆ 2వసారి భూమి మీదకి వచ్చేదాన్ని 2వ రాకడ అంటారు. కానీ 10 రాజ్యాలు ఫామ్ అయ్యే టైంలో సంఘం ఎత్తబడబోతుంది. మనము ఎత్తబడే దినాల్లో ఉన్నాము. దేవుని కుమారి, దేవుని కుమారుడా, మీరు నమ్మినా నమ్మకపోయినా దశరాజ్య కూటమి, 10 రాజ్యాల కూటమి ప్రపంచంలో ఫామ్ అవబోతుంది. ఎప్పుడో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనం ఇప్పుడు మన కాలంలో మన కళ్ళ ముందు నెరవేర్పు జరగబోతుంది. ఇప్పుడు సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం. మనల్ని మనం సిద్ధపరుచుకుందాం, దేవుని రాజ్యంలో ఎత్తబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరికైనా ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత కనుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టి తాకి స్వస్థపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా తండ్రి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన మేము ఈ చివరి దినాల్లో ఉన్నాం తండ్రి, అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మేమేం చేయాలో మాకు తెలియచేయండి నాయన. మేము ఎలా బలపడాలో మాకు తెలియచేయండి తండ్రి. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ఏ విధంగా నాయన పాటు పడాలో మాకు ఆ జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. నాయన ఈరోజు వాక్యం విన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క సమస్త పాపాలు అతిక్రమాలు దోషాలు క్షమించండి నాయన. మీ రక్తంతో నీ బిడ్డలను కడగండి తండ్రి. మీ రక్తంతో నీ బిడ్డలను కడగండి ప్రభా. వారి సమస్త పాపాలు అతిక్రమాలు దోషాలు క్షమించండి తండ్రి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో తండ్రి తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తె మీద మీ ఆత్మను కుమ్మరించండి నాయన. తండ్రి మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. మీ ఆత్మ లేకుండా మేము జీవించలేం ప్రభా. నైనా నీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తిని పంపించండి యేసయ్యా. యేసయ్యా మీ బిడ్డల్ని ఇప్పుడు తాకండి తండ్రి. వారి పాపాలు క్షమించండి ప్రభా. ఎవరైతే ఇప్పుడు మొరపెడుతున్నారో తండ్రి, వారు ఏ వ్యాధితో ఉండినా, ఏ బలహీనతతో ఉండినా అయ్యా వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో వారి బలహీనతలన్నీ యేసు నామములో లయపరచబడును గాక. అయ్యా తండ్రి ఒక్కసారి బిడ్డలను ముట్టండి నాయన. మీరు నాకు ఇచ్చిన అధికారంతో, మాకిచ్చిన వరములతో, మాకిచ్చిన తలాంతులతో ఆ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. యేసు నామములో ఆ బిడ్డల్లో ఉన్న ప్రతి విధమైన వ్యాధి, రోగం, బలహీనత బిడ్డల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. ఈ బిడ్డల్లో ఉన్న ప్రతి విధమైన వ్యాధి, రోగం, బలహీనత యేసయ్య మాకిచ్చిన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరమ తండ్రి నీ బిడ్డల్ని ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు నాయన. నీ బిడ్డల్ని ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు ప్రభా. బలమైన అగ్ని అభిషేకాన్ని పంపిస్తున్నందుకు వందనాలు. బలమైన అగ్ని అభిషేకాన్ని పంపిస్తున్నందుకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. బిడ్డలందరినీ తాకండి నాయన, ఒక్కొక్కరిని తాకండి తండ్రి. బలమైన అభిషేకంతో నింపండి నాయన. బలమైన అగ్ని అభిషేకంతో నింపండి తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు ప్రభా, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు తండ్రి. ఆత్మశక్తితో నింపండి నాయన, ఆత్మశక్తితో నింపండి తండ్రి. ఆత్మశక్తితో నింపండి నాయన. తండ్రి మీకు స్తుతి నాయన, తండ్రి మీకు స్తుతి ప్రభా. ఒక్కొక్కరు నింపబడండి, దేవుని శక్తితో నింపబడండి, దేవుని శక్తితో నింపబడండి. నరాల్లోకి, ఎముకల్లోకి, మూలుగుల్లోకి, అవయవాలన్నిటిలోకి దేవుని మహాశక్తి దిగొస్తుండగా దేవుని ఆత్మచేత నింపబడండి, నింపబడండి, నింపబడండి. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి 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 ఒక్కొక్కరిని మీరు తాకుతున్నందుకు వందనాలు ప్రభా. అపవాది కార్యాలను లయపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అపవాది క్రియలను లయపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలకు విడుదలిస్తున్నందుకు వందనాలు తండ్రి. విడుదలిస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు నాయన. ప్రతి బలహీనతని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా మీరు తాకుతున్నందుకు వందనాలు ప్రభా. మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు ప్రభా. మీరు తాకండి, 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 తాకండి నాయన. అగ్ని అభిషేకంతో తాకండి తండ్రి. అగ్ని అభిషేకంతో తాకండి నాయన. నింపండి తండ్రి. మీ బిడ్డలను మీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోమని తండ్రి బిడ్డలందరినీ నాయన మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మనకి